గాయత్రీదేవి సకల దేవతా స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. దేవతలందరి స్వరూపంగా గాయత్రీదేవిని చెప్పుకోవచ్చు. ఈ లోకమంతా పంచభూతాలతో నిండి ఉంటుంది. నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం అనబడే ఈ పంచభూతాలు కూడా పంచముఖాలతో ఉండే గాయత్రీదేవికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. గాయత్రీదేవి జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ గాయత్రీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి అండి. గాయత్రీదేవి మంత్రం పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే అమ్మవారి మంత్రం ఉంటుంది కదండి, గాయత్రీదేవి మంత్రము. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ఈ గాయత్రీదేవి మంత్రాన్ని తప్పకుండా ఆ రోజు పఠించాలి అండి. గాయత్రీదేవి పటానికి కానీ ఏదైనా అమ్మవారి చిత్రపటాన్ని కూడా మనం గాయత్రీదేవిగా భావించి అమ్మవారికి మనం పసుపు, కుంకుమ, గంధాక్షతులతో పూజించాలి. దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించాలి. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళి 108 మంత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారిపై పసుపు, కుంకుమ కొంచెం కొంచెంగా వేస్తూ శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెల్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యానంతరం అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనాలు, మంగళహారతులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ